హల్లెలూయా. స్తోత్రం. ప్రియరా, కీర్తనలు 139 కీర్తన 8వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 139 కీర్తన 8వ వచనం. నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళమందు నువ్వు అక్కడ ఉన్నావు. చాలా ఒక వచ్చినవే చాలా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, కృపాకనికిరిగాలు మా తండ్రి, దయగలమ యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకునైనా జరిగిన ఆరాధనలో పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, వాక్య పఠనంలో, ఆరాధనలో మీరు తోడై ఉన్నారు. దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమీపంగా వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగోనైనా ఈ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడి, అలాగే నైనా ఈ లైవ్లో వింటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి సహాయం చేయి. చదవని వాక్య భాగంలో నుంచి విరిచి నాకు మాకు వడ్డించి సహాయం చేయమని, అలుపునైన నన్ను నాయన నీ ఆత్మచేత అభిషేకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మంచిది పిల్లరా. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన దేవుడి కంట భేదం చెప్పాలి ఏమి లేదు. అందరనండి, ఎవరు దేవుడినా? అమ్మా, పాస్టర్ గారి దేవుడా? చెప్పాలి. మన దేవుడు. మన దేవుడికి ఏమి లేదంట. చూడండి, ఒక లాయర్ గారు ఉన్నాడంట, జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి ఎక్కడో దూరాన్ని కూర్చుంటాడు. బంట్రూత్ ఎక్కడుంటాడు చెప్పండి. జడ్జి గారు పలానా, నేను చూశాను ఒకసారి, ఎందుకంటే నా పిల్లోడు ఎర్రోడు కేసులో వెళ్ళినప్పుడు బయట ఇట్టాగి నాకులాగా తెల్ల బట్టలు వేసుకుని బయట నుంచి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ బంట్రూత్ ఏం చేస్తాడంటే పేరు పిలుస్తాడు, కర్ర కింద కొట్టి పలానా ఇంటి పేరుతో పిలుస్తాడు. పిలిచినప్పుడు ఈ గేట్ దగ్గర ఉన్నాడు ఏం చేస్తాడంటే ఆ పేరు పిలుస్తాడు, అబ్బాయి పలానోళ్ళు రావాలి అని చెప్పి పిలుస్తాడు. సరే, లాయర్ జడ్జి గారు ఎక్కడో సింహాసనం మీద ఉంటాడు, ఈ అటెండర్ ఏమో ఎక్కడో దూరాన ఉంటాడు. అటెండర్ వచ్చి ఆ టైంలో జడ్జి గారిని కలవాలంటే కుదిరిద్దా? ఆ డ్యూటీ సమయంలో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఆయనేమో హోదాలో ఉన్నాడు, ఆయనేమో రాజు గారు, జడ్జి. అటెండర్కి అవకాశం ఇస్తాడా? ఎవడో. అయితే ఇప్పుడు దేని మిట్లరా వీళ్ళిద్దరూ ఒకసారి కలిశారంట. ఎవరిద్దరో? మందిరంలో సభకి వెళ్ళి ఆ సభలో అటెండర్ కూర్చున్నాడంటే అటెండర్ పక్కన సీటు ఖాళీ ఉన్నారు. వెళ్ళిపోయి జడ్జి గారు అంటే అటెండర్ పక్కన కూర్చున్నాడంట. స్తోత్రం చెబుదాం. అంటే అటెండర్కి తెలియదు జడ్జి గారు నాతో కూర్చున్నాడు, జడ్జి గారు నాతో ఉన్నాడనే సంగతి తెలియదు. అయితే జడ్జి గారు చూశాడంట, ఓహో నేను జడ్జినని ఈడు అటెండర్ అని, ఇక్కడ బాధ లేవు కదా. స్తోత్ర. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటే నేను ఎంతటి వాడిని దేవుడు నాతో ఉంటాడా అనుకుంటాం, కానీ తెలియని రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. ఒకసారి వాక్యం మళ్ళీ చదువుదాం. చూడండి, నేను చదువుతాను, వినండి పిల్లరా. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళమందు పడుకొని ఉన్నప్పుడు నీవు అక్కడ ఉన్నావు. స్తోత్రం. అంటే దేవుడంట నిన్ను కాపాడేవాడు. స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా
ఆయన నిన్ను కాపాడి సంరక్షించి తెలియని రీతిలో ఒకసారి మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ సమస్యలు? దేవుడు ఉన్నాడా? అసలు ఉంటే నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, ఉంటే నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఎన్నోసార్లు గడిచిన 7 నెలలు మనం అనుకోకుండా ఉన్నావా లేదా? ఖచ్చితంగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు, దేనిములేరా మనకి ఆర్థిక పరిస్థితులు మన ఇంట్లో తాన్న వాడుతున్నప్పుడు ఏమంటారు? మొన్న నెలాఖరులో నా దగ్గర రూపాయి లేదు. సరే, ఎవరో తెలిసిన పాస్టర్ గారు ఫోన్ చేశాడు. అయ్యగారు పని చేస్తున్నారా అన్నాడు. లేదయ్యా, నేను ఆపేశాను, దేవుడు చేయొద్దు అన్నాడు. దేవుడు మరి వాక్యం చెప్పి నన్ను కొట్టి తీసేయమన్నాడు అన్నాడు. అదేంటయ్యా అన్నాడు. ఏమో తెలియదయ్యా, దేవుడు నన్ను ఓ పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు. మాట్లాడితే నేను వినలేదు. మళ్ళీ చెప్పాడు నాకు వచ్చి, అయ్యా నువ్వు ఇంకా షాప్ తీసే ఉన్నావా అన్నాడు. ఆయన ఫస్ట్ సారి చెప్పినప్పుడే నాకు పనులు లేవు. అట్లా 6 నెలలు గడిచిపోయింది. అలాగే మొండిగా వెళ్ళిపోతున్నాను, దేవుని చిత్తం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాను. ఇక నేనే ఏం చేశానండి, ప్రభా నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తే దేవుడు నాకు వాగ్దానం చేశాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు చదువుదాం త్వరగా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 41. బూదిగంతముల నుండి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంట, బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నేను నీతో నీతో తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరిచెదను, నీకు సహాయము చేసేవాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపపడేవారందరూ నీతో సిగ్గుపడి మాయమైపోదురు, నశించిపోదురు. నీతో కలహం ఆడేవారందరూ, అక్కడన్నీ క్లియర్ నాకు చేసిన వాగ్దానాలే. స్తోత్రం యోదా, హల్లెలూయా. ఇక ఆ వాగ్దానాన్ని ఆధారణ చేసుకుని ఏదైతే అది అయిందని షాప్ ఖాళీ చేశాను. ఓనర్కి చెప్పా, అయ్యా మీకు 1 నెల 2 నెలలు అద్దె ఇవ్వాలి, ఇస్తాను మెల్లిగా, నేను ఖాళీ చేస్తున్నాను, దేవుడు నన్ను షాప్ తీసేయమన్నాడన్న. షాప్ తీసేసాను. అయితే పిల్లరా పని వచ్చింది, సోఫా చేయమన్నాడు, వెళ్దామా అన్న ఒక మనసు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు నా దాసుడు, నేను ఏర్పాటు చేసుకున్నా. దేవుడు ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువే దాన్ని ఏర్పాటు చేస్తాం, దాన్ని దేనికోసం వాడతాం? ఏ పనికైతే దాన్ని మనం నియమించుకున్నామో ఆ పనికి దాన్ని వాడతాం. ఇంక వేరే పనికి వాడతామంటే వాడాం. ప్రాణం పోయినా ఒక్క మైక్ కూడా నేను అల్లరిశీలగా మాట్లాడేవాళ్ళకి ఇవ్వను. ఎన్నోసార్లు మన పిల్లలే మనోళ్ళనన్న జనవరి నైట్ కంటే కొంచెం పాటలు పెట్టుకుంటారంట కుర్రోళ్ళు, మైక్ ఇమ్మంటున్నారన్న. పొరపాటున ఏమన్నా మీరు ఏమనుకోవద్దని. పొరపాటున ప్రార్థన అంటావా, తీసుకెళ్ళి వాడుకో. ఎందుకంటే ఇవి ప్రార్థన కొరకే సిద్ధపాటు చేసినవి. ఇంకే వేరే విధంగా వాటిని వాడుకోవటానికి కుదరదు. అదంతే. స్తోత్రం. వెళ్దామా అనుకుంటే వద్దు, దేవుని దృష్టిలో మళ్ళీ బిలాంలాగా అయిపోతాను. బిలాం ఏం చేశాడు తెలుసా అమ్మ? తెలిసి ఐడియా ఉందా? బిలాం ఏం చేశాడు? దేవుడు ముట్టొద్దన్న వాటిని ముట్టాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. స్తోత్రం. ఒకసారి నేను సంఘాన్ని అప్పచెప్పి పనికి వెళ్తేనే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, నా యొక్క ఆ పనిని నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడన్న. స్తోత్రం. ఎన్నోసార్లు నాకు తెలియకుండానే దేవుడు గొప్ప కార్యాలు నాకు తెలియకుండానే
అనేకమైన అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. మొన్న ఉయ్యూరెళ్ళాను, నా దగ్గర డబ్బులు లేవు. వేరే ఒక సహోదరుడు ఫోన్ చేసి, అయ్యా మీ ఫోన్లో 500 వేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, అయ్యగారు లేరు అనుకుంటూ వచ్చింది. అమ్మ నేను ఊర్లో ఉన్నాను రా, రేపు వస్తాలే అన్న. వెళ్ళి నేను ప్రార్థన చేశాను. సరే బైబిల్ ఎంత కానుక పెట్టింది, ఇంటికి బైబిల్ కారెక్కు చూసుకుంటే 1000 రూపాయలు. స్తోత్రం. మనకు తెలియని రీతిగా దేవుడి కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటే నాకు సమస్య వచ్చింది కదా, శోధన వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టాడు కాదు. యోనా అలా అనుకుంటే యోనాని ఎక్కడ పడేశారు? అమ్మా యోనా తెలుసా? బైబిల్లో చేప కడుపులో ఉన్నాడు యోనా. యోనా ఎక్కడున్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు అతను దేవునితో ఆ యొక్క సముద్రంలో ఒక చేప కడుపులో ఉన్నాడు. ఆ చేప ఆ తుమ్మంగళం కడుపులో ఉంటే ఆ చేప అనుకుందంట, ఓహో నాకు మంచి ఆహారం దొరికింది అనుకుందంట. స్తోత్రం దేవుడు. ఏమనుకుందంట? నాకు మంచి ఆహారం. ఎందుకు ఆయన్ని సముద్రంలో పడేశారంటే దేవుని మాటకు లోబడలా, దేవుని మాట వినలా. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అబ్బాయి నినివే పట్టణంలో పాపం ఎక్కువ ఉందిరా, విగ్రహారాధన ఎక్కువైపోయింది, నాకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నశింపజేయటం నాకు ఇష్టం లేదు, వాళ్ళు కూడా నా బిడ్డలే. ఒక్కసారి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి నా కుమారుడా అక్కడ నేను చెప్పింది వాళ్ళకు చెప్పు అన్నాడు. బాబు నేను వెళ్ళను నాయనా. ఏనంట ఏమంటున్నాడు? అమ్మ ఇటేనండి. ఏమంటున్నాడు? నేను వెళ్ళను. ఎందుకని వెళ్ళావు? అయ్యా అక్కడ కానుకిచ్చేవాళ్ళు లేరయ్యా, అక్కడ చికెన్ పెట్టేవాళ్ళు లేరయ్యా, అక్కడ దమ్ బిర్యానీ పెట్టేవాళ్ళు లేరయ్యా, తండేవాళ్ళు ఉంటారంట, నేను వెళ్ళనన్నాడు. స్తోత్రం చెబుదాం. ఏమన్నాడంట? నేను వెళ్ళను. లేదు నాయన నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడంట. సరే నేను వెళ్ళనని చెప్పి మొండికేసి సర్లే వెళ్తున్నాను అని చెప్పి దేవుడితోనే వెళ్తున్నానని చెప్పాడు. వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళాల్సిన వాడు తర్షీషు పట్టణానికి ప్రయాణం కట్టాడు. దేవుని చిత్తమా? అయితే తర్షీషు పట్టణానికి ప్రయాణం కట్టినప్పుడు పడవ వెళ్తా ఉంది, నడుస్తూ ఉంది. పడవ వెళ్తా ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పడవ ఏమాత్రం కూడా ఆగట్లేదు, అలలన్నీ పడవ మీద కొడుతున్నాయి. ఆ పడవ అంతా కూడా అల్లాకొల్లాలం అయిపోతా ఉంది. దేవుని మాటగా లోబడిపోతే, దేవుని మాట వినపోతే, దేవుని సన్నిధానంలో కనపడిపోతే, ఇదిగో అలల మీద కొట్టినట్లుగా కొన్ని శ్రమలు మన మీదకి వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు మన మీదకి వస్తూ ఉంటాయి. అయితే ఈ వ్యక్తి అంట మరి నాకేం బాధ లేదని ఆ పడవ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు, గురక పెడుతున్నాడంట. ఈ పడవలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ పడవలో ఏమన్నా బరువెక్కువైపోయి పడవ ఊగుతుందా ఏంటని చెప్పి అనుకొని వారు పడవలో ఉన్న ధాన్యాలన్నీ కూడా సముద్రంలో పడేశారు. అయినా ఆ పడవ ఏమాత్రం కూడా నెమ్మది కలిగి లేదు. కారణం ఏంటంటే దేవునికి లోబడిన వాడు ఆ పడవలో ఉన్నాడు, దేవుని మాట వినని వాడు వాడుతూ ఉన్నాడు. స్తోత్రం. వెంటనే నిద్రపోతున్నప్పుడు అన్నారంటే ఓరి నిద్రపోతాడా? స్తోత్రం చెబుదాం. నిద్రపోతాడా? మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, యేసుపోదాం గారు. వాడికి ఏమి లేదు, 10 నిమిషాలు నన్ను వదిలిపెట్టేవాడిని కొరక తెస్తాడు. 10 నిమిషాలు నన్ను వదిలిపెట్టి ఆడితో మాట్లాడకుండా నిద్రలోకి వెళ్ళిపోయి అంటాడు. ఎవడురా గురకన పడుతున్నాను చూసి ఈడారా ఇప్పుడే గారా నాతో మాట్లాడావంటే రాత్రి నైట్ డ్యూటీ చేసి వచ్చానన్నా. అటు పొద్దున్నే 4ంటికి 5ంటికి పరిగెడతాడు డ్యూటీ అని. స్తోత్రం చెబుదాం. పరిగెడతాడు. ఏదన్నా మాట్లాడదామంటే ఎప్పుడన్నా ఏదన్నా మరి తమ్ముడు కదా ఏదన్నా విషయాలు మాట్లాడదామని మరి వెళ్ళినప్పుడు అమ్మ ఏం చేస్తున్నాడు? నేను నిద్రపోతున్నాడు బావా. ఎప్పుడు వెళ్ళు నిద్రే. ఈ నిద్ర మనిషికి దరిద్రం చేస్తాను. స్తోత్రం చెబుదాం. నేను రోజు 4ంటికి లెగిస్తాను, 6-6:15 ప్రార్థన చేసుకుని ఒక గంట పడుకుంటా మళ్ళీ లెగిస్తాను. ఇప్పుడు 50 దాటింది కాబట్టి మాకు అలసట కొంచెం కావాలి. కుర్రోడు కూడా పడుకుంటే సిగ్గుండొద్దు దానికి. స్తోత్రం చెబుదాం. అరే నడిప్రాయం కాదు, అటు ఇటు కాదు, ఒక నాయన ఇద్దరు మగరు పొలలు పుడితే వాళ్ళ పైన అయిపోతుంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా వారు ఏమాత్రం కూడా ఒక 50 కేజీల బస్తా కూడా
ఆ పెళ్ళయింది, పిల్లలు పుట్టినా కూడా 70 అడుగులు మరి ఆ షెడ్డు మీదకి ఎక్కి ఆ రేకులు వేసిన రోజులు ఉన్నాయి. పెళ్ళయిన తర్వాతే యేసుబాబు గారు దొరకబుట్టింది. మళ్ళీ ఏ షెడ్లు అయ్యి రైల్వే వాగులు తెలుసా? రైల్వే వాగుల్ని ఎంత ఎత్తుంటే 70 అడుగులు పైన ఉంటాయి. ఒక మనిషి అందించే రేకులు కాదయి, తాడుతో కట్టి ఆ తాడుతో పైకి లాక్కోవాలి. తాడు కొంచెం ఎక్కడన్నా తెగిందా కింద ఉన్నాడు మాడు పగిలింది. స్తోత్ర. మండు టెండ. ఇప్పుడు ఏమనే ఉన్నానా చేస్తారా? ఈ షుగరు బీపీ వచ్చిన తర్వాత కొంచెం భయపడుతున్నాను, కానీ ఎంత ఎండ కూడా లెక్క చేసేవాడు కాదు. స్తోత్ర. ఎంత ఎండ అయినా కూడా లెక్క చేసేవాడు కాదు. ప్రియదేవులారా, కారణం ఏంటంటే మనం దేవుడిచ్చిన ఆరోగ్యం బలవంతుడే. మనకు తెలియకుండానే ఒకసారి దేవుడు మనకు తోడై ఉంటాడంట, నడిపిస్తాడు. యోనాను చూస్తే నిద్రపోతుంటేనంట అన్ని సామాను బయట ఇసిరేశారు. బయట ఇసిరేస్తే ఇంకా పొడవ నెమ్మదవ్వట్లేదు. ఏంటి గలిబిలని చూస్తే ఆ పొడవ బాగాన గురకలను పడుతున్నాయి. ఎవడురా ఇడు లోపలని బయటికి లాగా, రై నిద్రపోతాడా? మేమందరం మా దేవుళ్ళకి ప్రార్థన చేసాం, పొడవ నెమ్మదిగా లేదు, కనీసం నువ్వన్న లేచి మీ దేవుడికి ప్రార్థన చేయి అన్నాడంట. ఒరే నాయన, ఇది ప్రార్థన చేసి తాగేది కాదరా ఈ పొడవ, నన్నెత్తి సముద్రంలో పడేయండి అన్నాడంట. ఏమన్నాడు? నన్నెత్తి అయ్యా చూస్తా ఒక మనిషిని ఎట్లా ప్రాణం తీస్తాం బాబా అంటే, ఏం కాదు నాయన, ఏం అవుతుందో నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సరే సముద్రంలో పడేశాడు. అంటే తన ఆలోచన ఏంటి? ఏదైతే అదైతే దేవుని మాటగా లోబడలా, దేవుని మాట వినలా, దేవుళ్ళకు ప్రయాణం చేయమంటే నేను ఇంకో ప్రయాణం చేస్తున్నాను. అయ్యా నన్ను క్షమించు, నీ మాట వింటాను. స్తోత్రం చెబుదాం. తన మనసులో నిర్ణయం చేసుకున్నాడు. తన మనసులో నిర్ణయం చేసుకుని ప్రయాణం కడుతున్నప్పుడు ఎప్పుడైతే సముద్రంలో ఎత్తుపాడేశారో వెంటనే ఒక తిమ్మిళ్ళకి ఆజ్ఞాపించాడంట దేవుడు. ఇదిగో జాగ్రత్త, పైనుంచి ఒక అబ్బాయి కిందకు పడతాడు, పడి నమ్మటే నువ్వు వెళ్ళిపోయి లోపల దాచిపెట్టాలి. ఇదంతా కూడా యోనాకు తెలియదు. దేవుడు యోనాతో మాట్లాడకుండా అక్కడున్న చేపతో మాట్లాడుతున్నాడు, మత్స్యంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కుమారుడికి కనీసం పళ్ళు ఘాటుపడినా నీ తోలు తీస్తాను అన్నాడంట. ఎవరిని? నీ పళ్ళు బీగుతాకి అన్నాడు, ఈ ఆహారం లేకుండా చేస్తాను అన్నాడంట. స్తోత్రం చెబుదామా? ఏం చేస్తాడంట? నా కుమారుని ఒక్క ఘాటు తన శరీరం మీద నాకు కనపడినా ఇంకెప్పుడు నువ్వు ఏమి తినకుండా నీకు లేకుండా పళ్ళు పీకేస్తాను అన్నాడంట. సర్లే బాబు అని చెప్పి నోరు తెరుచుకుని ఇట్లా ఇల్లంట చక్కగా చల్లగా ఏ ఘాటు పడకుండా లోపలికి వెళ్ళిపోయేదాకా నోరు తెరిచే ఉందంట. స్తోత్రం చెబుదాం. ఎక్కడన్నా ఏలు మీద కానీ కాలు మీద కానీ ఎక్కడన్నా గీటు పడిందంటే ఈ దేవుడు నన్ను ఖచ్చితంగా తాడదెత్తాడు అనుకున్న ఈ యొక్క చేపంట మరి 3 రోజులు ఆయన ఏం చేసింది? అమ్మ చెప్పాలి. ఈ 3 రోజులు అంటే ఏం చేసింది ఆయన్ని? చూడండి ఒకసారి యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం త్వరగా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. స్తోత్రం. అమ్మా తీసారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు నిన్వే పట్టణంలో ఎంతో భారము కలిగి ఉంటే, తన ప్రజలు నశించుట దేవునికి ఇష్టం లేనప్పుడు ఆ పట్టణానికంటే నిన్వే పట్టణానికి యోనా గ్రంథంలో మరి చూసినట్లు 1వ అధ్యాయము పిల్లరా 17వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, అక్కడ అంటున్నాడు, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు మత్స్యము కడుపులో వండెను. చూడండి 1వ వచనం కూడా, 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యెహోవా ఇలాగూ ప్రార్థించును, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. పాతాళ గర్భములో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. స్తోత్రం చెబుదాం. ఎక్కడ ఉన్నాడంట? పాతాళ గర్భములో ఉన్నాడు. ఈ 3 దినాలు లోకాన్ని చూడలేదు, ఆహారం లేదు, ఏమి లేదు. అయ్యా
చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి ఆ సముద్రంలో ఉన్న ఆ మత్స్యము కడుపులో ఉన్నటువంటి యోనాన్ని క్షేమంగా దేవుడు కాపాడాడు. స్తోత్రం. నిన్ను కాపాడే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నీకు సమస్తమనే ఈవులు ఇచ్చేవాడు ఆయన. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మధ్యమ కడుపులో ఆయనను నియమించి మర్చిపోలేదు. తన బిడ్డలో మర్చిపోయేవాడు కాదు. నుప్పుకోళ్ళు తెలుసా మీకు? మా పొలాల్లో మేము ఎప్పుడు చూడలేదని అటు చూస్తాను. నుప్పుకోళ్ళు ఎప్పుడు చూడలేదా? చూడలేదా? మీరు కూడా చూడలేదా? పెద్దోళ్ళు నిప్పుకోళ్ళు తెలీదా? నీళ్ళలో అటు ఇటు వెళ్ళిపోయి మనుషులు చూసినప్పుడు మట్టిలో పొదల్లోకి వెళ్ళిపోతాయి. అయ్యే నిప్పుకోడంట గుడ్లు పెట్టి ఏదైనా వచ్చి తీసుకెళ్ళిపోద్దామని చెప్పని గుడ్లు పెడతాకంట బాగా గుంట తీసి ఆ గుంటల్లో గుడ్లు పెట్టి కప్పెట్టిద్దంట. కప్పెట్టేసి ఆ గుడ్లు ఎక్కడో మర్చిపోద్దంట. స్తోత్రం. ఏం చేద్దంట? ఆ గుడ్లు ఎక్కడున్నాయో. కానీ అట్లా దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. యోనాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము పిల్లరా 2 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుదాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుకుందాం. దొరికిందా? ఆమోసు గ్రంథం పిల్లరా పాతాళములో చచ్చిపోయినను అచ్చ నుండి నా హస్తము వారికి బయటకు లాగను, ఆకాశమును వారిని నేను వెతుకుబట్టి అక్కడి నుంచి వారిని. అబ్బా స్తోత్రం. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ ఆమోసు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమోసు గ్రంథంలో ఆమోసు ఇక్కడ చదువుతున్నట్లయితే ప్రియదేని బిడ్డలారా, చక్కని మాటలు ఇక్కడ మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఆమోసు చక్కని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన ఏ స్థానంలో ఉన్నాడంట, ఏ స్థితిలో ఉన్నాడంట పిల్లరా. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, వారు పాతాళములో చచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగెను. ఏనంట? ఆకాశములో చచ్చిపోయినన్నాడా, చచ్చిపోయినన్నాడా? ఏమన్నాడు? అక్కడ చచ్చిపోయిననుందా, చచ్చిపోయిననుందా? చచ్చిపోయినంటే దాని అర్థం ఏంటి? పాతాళంలో ఇరుక్కుపోయాడంట. ఏ దిక్కు దిశ లేక పాతాళంలో చచ్చిపోయిన వాడిని ఆయన బలిష్టమైన హస్తాన్ని చాపి వాడిని బయటికి లాగాడంట. స్తోత్రం. కదా ఇటువంటి అనుభవాలు మనకు లేవా? ఏ సమస్య నుంచి బయటపడలేక, అప్పుల నుంచి బయటపడలేక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేక ఎన్నో తిప్పలు పడుకుంటూ ప్రియదేని బిడ్డలారా నడిచిన మన కుటుంబాలని దేవుడు లాగాడా లేదా? అమ్మా, నన్ను లాగలేదు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఏమాత్రం కూడా ఆయన అన్యాయస్తుడు కాదు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, చొచ్చిన అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగెను, ఆకాశం ఎక్కిపోయినను అచ్చట వారిని దింపి తెచ్చిదును, వారు రెక్కలో పర్వతమందును దాగినను నేను వారిని వెతికి పెట్టి అచ్చట నుండి తీసుకొని వచ్చేదను. నా కనులకు కనపడకుండా వారు సముద్రంలో మునిగి అచ్చట సర్పమునకు నా ఆజ్ఞ ఇచ్చితిని, వారు కరిచినను తమ శత్రువుల చేత. స్తోత్ర. ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. సర్పం వారిని కరిచినా కూడా వారిని తెలియని రీతిలోనంట వారిలో ఉన్న విషయాన్ని దేవుడు విడిపించాడు. ఏం కరిచింది అలానే క్లియరా? మన బెంగాల్ దేశంలో 64 సంవత్సరాలు వృద్ధురాలు అంగన్వాడీలో పనిచేస్తుందామా. ఈ అంగన్వాడీలో పనిచేస్తుంటే ఆమె కొద్ది రోజుల ముందు రిటైర్డ్ అయిపోయి
ఆ ఇంట్లోనే పక్కన పాము పుట్ట, ఆమె ఇంట్లో ఒక చోట ఆమె నివాసం. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఆ పాముకి రోజు పాలు పోసి, ఇది నన్ను కాపాడుతుంది, ఇది నా దైవం అనుకుందంట. ఎవరిని? పాముని. రోజు పాలు గుడ్డులు పెట్టి, పువ్వులు పెట్టి, దండం పెట్టి, కాయలు కొట్టి క్లియర్ ఎంతో పూజిస్తూ ఉందంట. ఆమెకి ఏదో ఒక రోజంతా ఇల్లు అలకాలనుకుందంట. ఇల్లు అలకాని అనుకొని ఇల్లు అలుగుతూ ఉన్నప్పుడు ఎట్నుంచి వచ్చింది, ఆ వృద్ధురాల్ని కరిచేసింది. ఒక కాటు కాదు, పలు మార్లు కరిచిందంట ఆమెని. కరిస్తే అరుచుకుంటా కేకలు పెట్టుకుంటా బయటికి వెళ్ళిపోయింది. అంటే ఎవరైతే దైవం అనుకుందో అదే ఏం చేసిందంట చెప్పాలి. అన్ని దేవుళ్ళు దేవతలు కాదు, మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే కాపాడేవాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన గొప్ప కాపుదల అనుకుంది. ఒక యాత్రికుడు అంటే ప్రయాణం చేస్తూ తన కుమార్తె కంట కొన్ని వస్తువులు తీసుకెళ్తున్నాడంట. నా కుమార్తె దగ్గరికి నేను వెళ్తున్నాను. తన కుమార్తె దగ్గరికి వెళ్ళాలంటే ఒక అడవిలో నుండి ప్రయాణం చేయాలి. ఎట్లాగంట? అడవిలో నుండి ప్రయాణం చేయాలి, అడవిలో నుంచి దారి. సరే, ఇతనంట ఆ అడవిలో నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కాపుదల లేకపోతే జరిగే సమస్యలు ప్రియదేవులారా. అక్కడ చూడండి, ఆ దైవం పామే నాకు దైవం అనుకుంది, ఆమెని చంపేసింది. చనిపోయిన తర్వాత ఆ పామును బట్టి ఆమెను తీసుకొచ్చి పుట్టలో ఉన్న పామును బయటికి లాగి దాన్ని చంపేశారు. స్తోత్రం. ఎంత ప్రమాదం! మనిషి అంట తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాను. నిన్ను ఎవడు నష్టపడవసలా. ఎవడో నరుక్కుంటాడా? కూర్చున్న కొమ్మనే. కొమ్మ మీద కూర్చొని కొమ్మ నరుక్కుంటే ఏమవుతాడు? హల్లెలూయా. అలా ఉండకూడదు. కాపాడే దేవుడికి నీ జీవితాన్ని అప్పగించు, నడిపించేవాడికి నీ జీవితాన్ని అప్పగించు, నీ మార్గాలు ఆయనకు అప్పగించు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయనని నడిపించగలడో. ఆ నడకలో తేడా వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఆయన అవసరమైతే ఎత్తుకుంటాడంట. స్తోత్రం చెబుదామా? ఏం చేస్తాడంట? ముదుములో బలముడిగి నడవలేక తూలిపోగా, ముదుములో బలముడిగి నడవలేక తూలిపోగా, చంకల్లో ఎత్తుకుని ముద్దులకు ముంచెత్తి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. ఎవరంట? ఆయన ప్రాణం తీసేవాడు కాదు, కానీ ప్రాణం ఇచ్చేవాడు. స్తోత్రం చెబుదాం. ఆయన ప్రాణం తీసేవాడు కాదు. అనుకుంది నా దైవం నా ఇంట్లో ఉంది అనుకుందంట. ఏమనుకుంది? ఒక చోట చెప్తాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13 వచ్చిన ఒకసారి చదువుదాం. ప్రకటన 2వ అధ్యాయం 13 వచ్చిన. అమ్మ తొందరగా. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురం అంటున్నావు. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఆ వృద్ధురాలు ఎక్కడ కాపురం ఉంది? అయ్యో, అంటే సర్పము దేంతో పోల్చబడింది? అది మోసం చేసింది అవసరమైతే. అవనేం చేసిందంట? మోసం చేసిందా లేదా? ఆదాము ఏమంటున్నాడు? అయ్యా నాకు తెలియదు నాయన అంటున్నాడు. ఏంటంట? దేవుడు అడుగుతున్నాడు చల్లబోటు వచ్చి, ఆదామా నేను వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడంట. కానీ ఆదాము దేవుని ఎదుటకు రావట్లేదు. దేవుని ఎదుటకు ఏమాత్రం కూడా. దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా, ఓ ఆదామా, నా ప్రేమ నందనా, నా చక్కనైన కుమారా, ఎక్కడున్నావు నీవు, ఎక్కడున్నావు? అయ్య నీది ఆజ్ఞ మీరి పాపినై తిని. ఏమయ్యాడంట? అయ్యా నీది ఆజ్ఞ మీరి పాపినయ్యాను. మరి ఎందుకు తిన్నావయ్యా ఈ పన్ను అంటే మళ్ళీ ఆయన అంటాడు, మోసగాడు సర్పము నన్ను మోసగించెను, వేషభాషలాడి నన్ను ఊరించెను. ఏం చేసిందంట? మోసగాడు సర్పము చూడండి ఆమెను మోసగించేసింది.
నీ దైవాన్ని నీ దేవుణ్ణి నేనే అని ఆమెని భక్తి ముసుగులో చంపేసింది. ఇదిగో ఒక ప్రయాణికుడు తన కుమార్తె దగ్గరికి వెళ్తా ఉన్నాడు. యాత్రికుడు తన కుమార్తె దగ్గరికి చక్కగా వెళ్తా ఉన్నాడంట. మధ్యాహ్నం పూట చక్కగా అన్నం తిన్నాడు. అన్నం తిని వెళ్తా ఉన్నాడంట. తన మనసులో అనుకున్నాడంట, ఆహా ఎంత చల్లగా ఉంది ప్రదేశం అనుకుంటా వెళ్తున్నాడంట. అడవిలో ఒక పక్షి తిరిగిద్ది. ఏంటి? అడవిలో ఒక పక్షి తిరిగిద్ది. మనిషి కనుగుడ్డులు పీక్కొని తినే అలవాటు దానికి ఉంది. ఆ పక్షి ఏముంటుందంట? మనిషి కనుగుడ్డులను పిక్కు తింటుందంట. మరి ఎలా పిక్కు తింటుంది? ఇప్పుడు చూస్తూ ఉన్నాం కానీ మీదకి వచ్చిన దానికి ఏమంటాం మనం? ఇష్యూ అంటాం, లేదా చేత్తో కర్ర ఏదో ఒకటే పట్టుకుంటాం. అయితే ఇది ఏం చేసిందంటే, ఇతను వెళ్తా ఉన్నప్పుడంట చక్కగా తెలియకుండానే ఇసురుతుందంట. ఆయనకి తెలియకుండానే రెక్కలు ఇసురుతూ ఉన్నప్పుడు ఒక చెట్టు నీడకి వెళ్ళిన తర్వాత, ఆహా భలే చల్లగా ఉందే, కాసేపు పడుకుంటే బాగుంటుంది అనుకొని ఆ సామాన్యాన్ని పక్కన పెట్టి చల్లగా ఆయన నిద్రపోయి అంతవరకు, గాఢ నిద్రలోకి వెళ్ళి అంతవరకు ఆయనకి తెలియకుండానే గాలి ఇసురుతుందంట. ఎవరో? ఆ పక్షి. ఎక్కడుందో తెలియదు, ఎటువైపు ఉందో తెలియదు, కానీ గాలి మాత్రం చల్లగా వస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్రలోకి వెళ్ళి ఒక్కసారి రివ్వున పైకి ఎగిరి తన ముఖం మీద పడి 2 కళ్ళు పీకేసింది. స్తోత్ర. సాతాను కూడా మనకు తెలియకుండానే మనకు నష్టం చేస్తాడు. కానీ దేవుడు కాపుదల మనకు తెలియకుండానే మనతో ఉంటుంది. స్తోత్ర. ఇశ్రాయేలును కాపాడేవాడు. ఒకసారి గన్నవరంలో మీటింగ్ జరుగుతుంటే మరి ఇతర దేశాల నుంచి తెల్లదొరలు వచ్చారు. టైం అయిపోయింది, కారులో జమ్ 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 వెళ్ళిపోతున్నారు. సరే ఏదో ఒక మరి ఆ కుక్కో ఏదో అడ్డం వచ్చిందంట. అడ్డం వస్తే బ్రేక్ కొడితే బండి ఆగల. డొల్లుకుంటా డొల్లుకుంటా డొల్లుకుంటూ వెళ్ళిపోయి పొలాల్లో పడిపోయింది కారు. కారు మాత్రం నజ్జు అయిపోయింది. కారులో ఉన్న వాళ్ళకి ఒక్క దెబ్బ తగల. స్తోత్ర. వాళ్ళెవరో దేవుని సొత్తైన ప్రజలు, ఆయన పేరు పెట్టి పిలిచిన ప్రజలు, ఆయన రక్తంలో కరగబడిన బిడ్డలు, అనుదినము ఆయన ఆరాధించే బిడ్డలని దేవుడు విడిచిపెడతాడంటే విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆయన మర్చిపోడు. నిన్నాడు నేడు ఏకరీతికున్న దేవుడు అంట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, నిన్నెన్నడైన మరవలే నన్న దేవుడు. నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు, నిన్నెన్నడైన మరవలే నన్న దేవుడు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. హల్లెలూయా. ఏ దేవుడు అంటే ఈయన? చెప్పాలి, ఏ దేవుడు? చూడండి, ఆ పక్షి రువ్వున పైకి ఎగిరి ఒక్కసారిగా తన కనుగొడులు పీక్కొని తినేస్తా ఉంది. ఈయన గుండు బాదుకుంటున్నాడు. అయ్యో అయ్యో అని గుండు బాదుకుంటున్నాడు. కానీ తనకి ఏ విధమైన సంరక్షణ లేదు. హృదయం బిడ్డలేరా, ఎంత కాపుదల దేవుడు మనకి ఇస్తున్నాడో. ఆయన కాపాడేవాడు, కాపాడే దేవుడు. కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు. ఎవరంట కాపాడే దేవుడు? కొనుకడు. ఇంకేం లేదు. కసేపు నిద్ర, నేను కసేపు చెప్పాను అనుకో, గోడ కనుక్కున్న వాళ్ళు నిద్రలోకి చేరుతారు. స్తోత్రం ఏమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం విందాం. చూడండి, ఇక్కడ ఆ పక్షి తెలియకుండానే తన ప్రాణం తీసేసింది. మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఒకసారి చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం త్వరగా. యోబు గ్రంథం పిల్లరా 26వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 26:6 వచనం చూడండి. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. స్తోత్రం. ఆయన కన్ను దృష్టి కంటే పాతాళం ఎట్లా ఉందే?
అది ఆయన కన్ను దృష్టి కంట బట్ట బయలు అయి ఉంది. నువ్వు పాతాళంలో ఉన్నా, అగాధంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా ఆయన కళ్ళకు బట్ట బయలుగా మనం కనపడతా ఉన్నాం. నీ ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన చూసే దేవుడు, నడిపించే దేవుడు. ఆయన అన్నడు నేను విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ యోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను అగాధంలో ఉన్నాను, నేను శ్రమంలో ఉన్నా, నేను ఇబ్బందిలో ఉన్నాను, కానీ పాతాళము ఆయనకి బట్టబయలుగా కనపడతా ఉన్నది. నేను పాతాళం ఆయనకి చెర్రబడినట్లు కనపడుతుంది. అది బట్టబయలుగా కనపడుతుంది. కనపడుతున్న నన్ను బయటికి లాగుతాడు. ఏదో ఒక దినాన దేవుడు నాకు ఖచ్చితంగా విడుదలిస్తాడు. నన్ను కాపాడేవాడు ఆయన, నన్ను విడిచిపెట్టడు, విడవని దేవుడు, మరిచిపోడు ఆయన అని యోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ శ్రమలలో ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించుంటావు? నీకు వచ్చిన పరిస్థితుల్లో అవమానం రానివ్వండి, ఆపద రానివ్వండి, ఏ స్థితిలో అయినా దేవుడు దూషించుకుని ఉన్నావా? ఎప్పుడైనా దేవుని పాత్రగా నేను ఉండాలని అనుకున్నావా? ఎప్పుడైనా నీ పాత్రగా నేను ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా? మనం అనుకుంటా నేను ప్రార్థన చేయటానికి ఏ పాట వాడిని, పాట పాడతాక నేనే పాట వాడిని అనుకుంటాం. మరి ఇందాక అక్క పాట పాడుతూ ఉంది, అట్లాగే మెల్లిగా పాడుతూ ఉన్నప్పుడు దేవుని అలవాటు చేస్తాడు. స్తోత్రం చెబుదాం. నాకేమని ఇదివరకు నాకేమని వచ్చా కాదు. స్తోత్రం చెబుదాం. నాకు అసలు పాటలు వచ్చేగా, కానీ దేవుడు ఇప్పుడు మనల్ని పనికిరాని వాడు నేను పక్కన పెట్టేవాడు. నిన్ను కూడా పాడాలి ఏంటంట, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. ఏంటంట ఇప్పుడు చెప్పండి, మనం పనికిరాని మనమా పనికి వచ్చేవానమా? ఎవరిని పడితాను అంటావు, పనికిరాని అంటాం మనం. స్తోత్రం చెబుదాం. కానీ దేవుడి దృష్టి కంటే అందరూ ఆయన పనిముట్లే, ఆయన సాధనాలుగా నువ్వు వాడబడాలి. చూడండి కీర్తనలు 23 కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన 23:4. 23 కీర్తన 4వ వచనం ఒకసారి చదువుకుందాం. గణాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికర్రయు నీ దండమునను ఆదరించను. స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు అమ్మ? ఎవరు చెప్తున్నారు? నెంచేపు ఎదుగుతున్నారు ఏంటి మీరు? అంతసేపు ఎత్తకవసరంలా. ఇప్పుడు దావీదు 23 అధ్యాయం అన్నానా, 23 అధ్యాయము మొదట వచ్చిన పైన చూడండి, అక్కడ ఉంటుంది. ఉందా అమ్మాయి? ఉందా? ఏమనుంది? ఎప్పుడన్నా అట్ట అడిగినప్పుడు తక్కువ చెప్పాలి. నిద్రమోహం వేసుకుని నాకెళ్ళి చూస్తే నేనేం చెప్పను. ఇక్కడ ఏమైనా రాసి ఉందా? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. అట చూస్తారే అంటే ఉప్మాహోడు ఊరు వెళ్దామంటే కండ్రప్పులు వేసుకున్నాడు, రేపు వెళ్దాం అన్నాడంట. చెప్పాలి ఎవరు ఎవరమ్మా? ఉప్మాహోడు ఎవడు, కలరాపులు వేసినోడు ఎవడు? చెప్పాలి. మొహం అంతా సౌరుగా ఆడుకుంటా, ఒరే ఊరు వెళ్దాం రారా నాయన, ఇక్కడ అంతా బాగలేదురా, గాలాట్లేదు, వెళ్ళిపోదాం రారా అంటే కండ్రప్పులు వేసినోడు అంటాడంటే రేపు వెళ్దాంలే అంటాడంట. నిద్ర పోయి కళ్ళన్నీ వాడికి ఉబ్బిపోయి ఈ రెప్పలడ్డు పడతాయి అంట, కళ్ళు కనపడకుండా. స్తోత్రం హల్లెలూయా. అట్లా ఉండకూడదు. దేవుని వాక్యం అంట మనం ఎంత చదువుతామో అంత ఆరోగ్యంగా ఉంటాం. చెప్పాలి. దేవుని వాక్యం ఎంత స్తుతిస్తావో అంత ఆరోగ్యంగా ఉంటావు. దేవుడిని మనసులో ఎంత చోటిస్తావో అంత దీవెనకరంగా దేవుడు మాలుస్తాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ దావీదు అంటా ఉన్నాడు కదా, గడాంధకారపు లోయలలో నేను వెళ్ళినా అక్కడ నీవు నాకు తోడై ఉన్నావు. దావీదుకి జలరీచులనే దేవుడు అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి వస్తాడనే సంగతి కూడా ఆయనకి తెలియదు. మందను కాసుకుంటా ఉన్నాడంట. మందను కాసుకుంటా ఉన్న సమయంలో
మందలో నుంచి ఒక గొర్రెపిల్ల తప్పిపోయి అగాధంలోకి వెళ్ళింది. ఈయన కూడా దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడంట. దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే పిల్లరా, ఒక అగాధంలో జారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళే కొలిదే కొంచెం వెలికి కనపడిందంట. కొంచెం లోతుకి వెళ్ళిపోయిన తర్వాత గాఢాంధకారం ఒకటి ఉంది, అక్కడ ఆయనకి ఏమీ కనపడట్లా. మేము జూన్ నెలలో ఒక ఆదివారం బాగానే ఉంది, వాతావరణం ఇట్లాగే ఉంది. మేము బయలుదేరేటప్పుడు ఎండ బాగానే ఉంది, 5:30కు బయలుదేరాం. సరే శిఖమణి సెంటర్ దాటాం, కారులోనే వాన కొడుతుంది, ఆరణ మోగట్లా. ఏంట్రా బాబు నాయన ఈ యొక్క పరిస్థితులు ఏంటని చెప్పి గబగబేలు బానేటి లేపి ఆరణ వైర్లు కదిపి లోన కొనెక్కితే ఆరణ మోగింది. ఇంకొంచెం ఎదరికెళ్ళిన తర్వాత పెచ్చ కొట్టింది వాన. లోపల మాకు అద్దాలు ఏం కనపట్ల, బయట ఉన్నోడు కనపట్ల, బయట ఉన్నోడికి లోపల మేము కనపడం. ఏం చేయాలి అని చెప్పని తెలియక ఇగో మన పక్కన కూర్చొని ఆనందకు ఒక కొట్టి చేయ కొంచెం ఎదర అద్దం దూడుతూ ఉండన్న. వెనకాల మరి పాస్టమ్ గారు పొట్టోడు ఆలు దూడుతున్నారు, అద్దం దూడుతూ ఉన్నప్పుడు కొంచెం ఎదరద్దం నాకు కనపడుతుంది. మెల్లిగా వెళ్తున్నాం. ఈలోపు పక్కన పిల్లోడికి చెప్పాలన్న నెంబర్కి ఫోన్ చేయన్నా. ఫోన్ చేశాడు, తమ్ముడు ఇట్లా వస్తుంది ఏం చేయాలన్నా. ఇగో ఏసీ 2లో పెట్టి ఆ పక్కన ఇంకోటి ఉంటుంది, ఆ కిందకి బాగా లాస్ట్లోకి వచ్చాను అన్నాడు. ఆ పక్కన లాస్ట్లో ఇంకోటి ఉంటుంది, అది కూడా లాస్ట్లోకి వచ్చాను అన్నాడు. సరే నొక్కిన తర్వాత చేయబెట్టాను ఎదర బానేటి దగ్గర అన్నాడు. వేడికి గాలి వస్తుందన్న, ఆ గాలి బండి మొత్తం వ్యాపించింది, కొద్ది నిమిషాలు మొత్తం కవర్ అయిపోద్ది అన్నాడు. పిల్లరా ఇప్పుడు ఎట్లా పట్ట బయలు కనపడుతుందో అట్లాగే కనపడతా ఉంది. స్తోత్ర. దేవుడు గొప్పవాడు, ఆయన అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. నేను పెట్రోల్ కొట్టించుకున్నాను, జోరు వాన, ఎదర సైడ్ మీటర్ ఏం కనపట్టలేదు. బండి వెనక్కి ఏదైతే ఇదైందో బండి వారు చేసుకుంటున్నాను, ఆ పక్కనున్న బైక్ అనో నా కారుకి ఎంతే గ్యాప్ ఉన్నది. స్తోత్ర. ఆయన కూడా అట్లా వచ్చాము. వర్షంలో నా అద్దం కిందకి దించాను, పక్కన పెట్టిన పిల్లడికి ఫోన్ చేశా, అన్న ఇట్లా చేయన్నాడు. చక్కగా ఆ రోజు వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చేటప్పుడు చక్కగా దేవుడు తీసుకొచ్చాడు. మనకి తెలియని రీతిగానే దేవుడు మనతో ఉంటాడు. ఈ దావీదుకి తెలీదు దేవుడు ఆయనతో ఉన్నాడనే సంగతి తెలీదు. గడాంధకారంలోకి వెళ్ళిన తర్వాత వికారమైన నవ్వులు వినపడుతున్నాయి అంట. వినపడుతున్నప్పుడు చూస్తున్నాడు, ఎవడరా ఇక్కడ నవ్వుతున్నాడు, నేనే అంటుందంట. ఎవరో సైతాన్ గారు నేనే అంటున్నాడంట. నేనే అంటుంటే, అయ్యా నువ్వెవరో నాయనా, యెహోవా నా కాపరి అని బడా ఎగురుకుంటా పాటలు పాడే కదా, ఇప్పుడు పాడరా అందంట. నాకేమైనా భయం అని చెప్పి మళ్ళీ పాడుతున్నాడంట దావీదు. పాడుతుంటే ఎక్కలేని వెలుగు ప్రకాశించింది. అలా చూస్తా ఉన్నాడు. ఆయనకి తెలియని రీతిగానే కుర్చీలో ఆయన కూర్చొని దావీదుని చూస్తా ఉన్నాడు. దావీదు ఆయన చూస్తున్నాడు. కానీ దావీదు ఎవరో కూర్చుని ఆయనకి తెలుసు, దావీదు తెలీదు కూర్చుని ఆయన ఎవరో చూస్తా ఉన్నాడు. నాతో మాట్లాడతాడేమో అనుకుంటున్నాడు. కానీ ఏమైనా ప్రార్థన చేశాడు కదా, కానీ ఈయన ప్రార్థన చేయాలని కూడా లేదు. నువ్వెవరు బాబు, ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆయన అని కూడా అడగట్లా. అప్పుడే ప్రభు కలగజేసుకుని అన్నాడంట, ఏమయ్యా ఇంత గాఢాంధకారపు లోయలోకి వచ్చావే, నీకు భయం లేదా అన్నాడంట. ఎవరినన్నాడు? స్తోత్రం చెబుదాం. నీవు నాకుండగా నీవే నాయండగా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. నీవు నాకుండగా, నువ్వు నాకు తోడై ఉంటే నేను ఎక్కడికైనా వెళ్తానయ్యా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెప్పాలి, దేవుడు మనతో ఉంటే ఎక్కడికైనా, దేవుడు వెళ్ళమంటే దానికి ఏమాత్రం కూడా తిరుగు లేదు. దేవుడు మనతో ఉంటే నువ్వు ఎక్కడికైనా ప్రయాణం గట్టి రావచ్చు. దేవుడు మనతో ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే మరి దానియేలును కూడా ఏం చేశారంట? దానియేలును ఎక్కడ పడేశారు? సింహాల బోనులో పడేసిన దానియేలుకు తెలియకుండానే దేవుడు ఏం చేశాడంటే పిల్లిరా, దానియేలు సింహాల గృహంలో దేవుడు ఉన్నాడు. సింహాలు ఏమాత్రం కూడా ఆయన మీద దాడి చేయలా. కానీ దేవుడు మాత్రం ఈ యొక్క దానియేలు కనపడలేదు, కానీ సింహాలకు మాత్రం కనపడ్డాడంట. స్తోత్రం కదా. ఎవరికి కనపడ్డాడు? సింహాలకి కనపడి, జాగ్రత్త, ఏవైనా
తేడా జరిగిందా మీ తోలు లేస్తాను అన్నాడంటే ఎవరిని సింహాల్ని, దానియాల్ని కాదు, సింహాల్ని. స్తోత్రం చెబుదాం. సింహాలతో రాత్రి అంతా ఆడుకున్నాడంట దానియేలు. ఈ రాజు అనుకుంటున్నాడంట మరణము కేకలైన పడతాయేమో, దానియేలు అరుస్తాడేమో ఎదురు చూస్తున్నాడంట. కానీ ఇదిగో బయటికి తీయండి, దానియేలా, నీ సేవించే దేవుడు నిన్నే కాపాడాడు. నీ దేవుడు జీవం కలిగిన వాడు, నీ దేవుడి నిన్ను కాపాడాడయ్యా అని ఆ రాజు అంట సాక్ష్యము. స్తోత్రం. రాజు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి పిల్లరా, ఇదిగో దావీదుని సౌలు మహారాజు తరుముతూ ఉన్నప్పుడు దావీదుని తెలియకుండానే జీవన అరణ్యంలో దేవుడు దాచిపెట్టేశాడు. 600 మంది ఎతుకుతున్నారు దావీదుని చంపాలని. గయల ప్రాంతంలో దావీదు వారిని అడుగుతున్నాడయ్యా, ఇదిగో ఈ పట్టణంలో నాకు క్షేమం ఉందంటే, లేదు నాయన, ఈ మనుషులు నిన్ను చంపేస్తారన్నప్పుడు, నాకు దాగు చోటు ఒకటి ఉంది, నేను ఎక్కడికి పోగలను అక్కడికి పోతానని చెప్పని మనుషులు అనుకున్నాడంట. కన్ను రెప్పలో దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే, లేరా ఆ గృహలో దాగాడు. గృహలో దాగిన సంగతి ఎవరికి తెలియదు. ఒకసారి మన శత్రువులకు మనమేంటో చెప్పాలి. మన శత్రువులకు మనమేంటో వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకనే మనల్ని ఏం చేస్తారంటే దేవుని బిడ్డలని నిందిస్తూ ఉంటారు, దేవుని బిడ్డలను అవమానిస్తారు. ఆయన మనతో ఉన్నంతకాలం నిన్ను ఎవరైనా ఏమని అనుకొని నువ్వు తిరిగి అన్నావా, ప్రయోజనం లేదు. వాళ్ళు తిరిగి అనొద్దు అనుకొని దేవుడు చూసుకుంటాడు. స్తోత్ర. నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ దేవుడు అంటే ఏం చేస్తాడు, వాటన్నిటికీ ఒక దినాన మనకి మంచి పరిష్కారం ఇస్తాడు. నిందించేవారిని నువ్వు నిందించొద్దు, తిట్టేవారిని నువ్వు తిట్టొద్దు. తిట్టకుండా ఉన్నావంటే ఒక దినాన్న దేవుడు అది నీకు మేలుగా చెప్పాలి. ఒక దినాన దేవుడు నీకు తిట్టాడు అనుకోండి, మళ్ళీ తిట్టుకు 10 తిట్టు చేస్తే ఆడేదో అన్నాడు, దానికి బదులు నువ్వంటే చెప్పండి. అట్ట అనుకుంటే నాకు బోలు పోరాటాలు తెలుసా, అట్ట అనుకుని నాకు బోలు పోరాటాలు. అక్కడ మన మందిరం దగ్గర గోడ మీద ఒక ఆయన గోడ బాగు చేసి మన మందిరికి వెళ్ళి బోర్డు రాశాడు. ఆయన బోర్డు ఎటు రాస్తారు అమ్మా, ఎటు రాస్తారు? మన గుమ్మం ఇటు ఉంది, బోర్డు అక్కడ రాసుకున్నాం, చర్చి పేరు. అరేం చేశాడంటే ఇది మందిరం ఎవరికి తెలియట్లేదని వెనకాల బోర్డు రాసి గోడ కట్టి బోర్డు రాశాడు. ఎందుకంటే అక్కడ మీటింగ్లు పెడతా ఉంటాం కదా, మీటింగ్లు పెడితే ఆ వచ్చిన వాళ్ళకి ఈ బోర్డు కూడా ఉంది. వాళ్ళు అక్కడ ప్రార్థన పెడుతున్నారంట, గోడ కట్టి బోర్డు రాసినందుకు స్తుతికూటం పెడుతున్నారంట. స్తోత్రం చెబుదాం. అంటే ఇది నాకు పోరాటమేగా. అంటే ఇప్పుడు నేను నా ఆరాధన జరిగే స్థలంలో వారు ఏం చేస్తున్నారు, మందిరంకి వెళ్ళి పెట్టుకుంటాడు ఎవడన్నా ప్రార్థన, మందిరం వెనకాల పెడతారా? స్తోత్రం చెబుదామా? అందుకని పిల్లరా, మన ఆత్మ జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి, కానీ మనం భయపడేవారిగా ఉండకూడదు. యేసయ్యా, ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా, ఓ యేసయ్యా, లోకములో నన్ను హింసించుచున్నారు, లోకులు నన్ను నిందించుచున్నారు, లోకములో నన్ను హింసించుచున్నారు, లోకులు నన్ను నిందించుచున్నారు, లోకము నుండి నన్ను తీసుకొని పోయేదెప్పుడు నా యేసుదేవా. యేసయ్యా, ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, ఎప్పుడయ్యా నీ రాకడా, నా నిమిత్తం హింసలు భరించి చెడ్డ మాటలల్లాను పడుచు, నా నిమిత్తం హింసలు భరించి చెడ్డ మాటలల్లాను పడుచు, పడిన నీకు పరలోకమందు అధిక ఫలము ఉందని చెప్పి, ఏముంది
ఏముందంట చెప్పాలి. పడిన నీకు పరలోకమందు అధిక ఫలము దేవుడు దాచి ఉంచాడు. ఏవులి నాకేమైందంట చెప్పాలి. ఏమైందంట? మనల్ని ఇప్పుడు ఎవరున్నారు? బలవంతునైన దేవుడు అన్నాడు. కాబట్టి మనం ఎగిరిపడం, అదిరిపడం. ఏవులి నాకేమైందంట? స్తోత్రం చెబుదాం. ఏవు లేనోడే, దేవుని లేనోడే, దేవుని విలువ తెలియనాడు, దేవుని బలము తెలియనోడే వాడు ఏం చేస్తాడంటే ఎగిరెగిరి పడతాడు. కానీ అన్నీ ఉన్న ఆకు అణుగుమణుగు ఉంటుందంట. మనకు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియాగ దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక భయపడద్దు. గడిచిన 7 నెలలు దేవుడు ఎలాగ నిన్ను కాచి కాపాడాడో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడి కాపుదల మనకి, మన కుటుంబాలకు, గ్రామానికిను ఈ యొక్క వీడియో వాక్యం వింటున్న కుటుంబాలకు కూడా దేవుడు తోడై నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. స్తోత్రము దేవా, నీ కొందనాలు అయ్యా. నువ్వు కాపాడే దేవుడవు. అదిగో తండ్రి, కొనుక్కవు నిద్రపోవు ప్రభా, నీకు స్తోత్రం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తుతుల పైన ఆసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధతలో మహనీయుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని స్తుతులు నీకు చెప్పుకున్నా నీ రుణం తీర్చుకోలేమయ్యా. నీకు రుణస్తులుగా బ్రతుకుతున్న మా జీవితాలలో నా తండ్రి, నీ మేలుతో, నీ ఆనందంతో తృప్తి పొందుటకు సహాయం చేసి నడిపించండి. నిన్ను నమ్ముకున్న బిడ్డలని ఎన్నటికీ ఎప్పటికీ త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. దానియేలును కాపాడిన దేవుడు, మమ్మల్ని కాపాడటానికి ఇష్టపడే దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, యాకోబును కాపాడిన దేవుడు అయ్యా. నేనున్నానని సెలవిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రము నాయన. అగాధంలో ఉన్నప్పటికైనా నా తండ్రి నీ కార్యాలు చేయక మానని దేవుడు అయ్యా. నీకు స్తోత్రము నాయన. నీకు వందనాలు తండ్రి. మా వెనుతట్టు నడిపించే దేవుడు అయ్యా నా ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సింహాల నోళ్ళు మూపించిన యేసయ్యా, నీకు స్తోత్రము. దానియేలును క్షేమంగా ఉంచిన దేవానికి స్తోత్రము. యాకోబుతోనూ మాట్లాడిన దేవానికి స్తోత్రము నాయన. అలాగే నా తండ్రి, మా స్థితిగతులు విరిగిన తండ్రి అయ్యా. మా శ్రమలలో తోడుగా ఉండే దేవుడివి, బలహీనతలు ఆదరించే దేవుడివి నా తండ్రి. దేన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నడిపించగల దేవుడు నువ్వు ఒక్కడవే నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమ గొప్పదయ్యా. నీ కార్యాలు గొప్పగా ఉంటాయి తండ్రి. నీకు స్తోత్రము నాయన. మాకు తెలవని కార్యాలు చేసే దేవుడు అయ్యా. నీకు స్తోత్రము. ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. నీకు స్తోత్రము నాయన. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ దాసుల ప్రయాణంలో తోడుగా ఉండి తీసుకొచ్చిన విధానానికై వందనాలు. వాక్యం చెప్పుచుండగా నా తండ్రి, నీ చిలువ సాటును మరుగు చేసుకొని నీ కుమారుడు వాడుకున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో, సంఘాలను బట్టి జ్ఞాపకం చేసుకో. ఏ స్థలంలో అడిగి పెట్టుతుండగా నా తండ్రి నీ ఆత్మకార్యాలు జరిగించమని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, తలవంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా నా తండ్రి, ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క పనిముట్టుగా